హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో 10 మందికి కాదు ఎంతమందికన్నా షేర్ చేయండి. కానీ మీ మంచి కోరి చెప్తున్నాను, చాలామంది ఇంట్లో మనశ్శాంతి లేక బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్నాను, మనశ్శాంతి ఉండాలి అనుకుంటే మీరు పూజలు చేస్తే మనశ్శాంతి వచ్చేది. మీరు పడి దేవుళ్ళు మొక్కితే మీకు మనశ్శాంతి వచ్చేది. మనసారా మీరు రోజు దీపం పెట్టకపోయిన వారంలో ఒక్కరోజు మీ భగవంతుణ్ణి, మీ ఇంటి కొలదేవుణ్ణి ఒక్కసారి తలుసుకొని మీరు దీపం పెట్టినా, ఇంట్లో ఒక నీకు ఇన్ని అగరబత్తులు వెలిగించుకోవద్దు, 1-2 అగరబత్తులు వెలిగించినా మీకు మనశ్శాంతి ఉంటుంది. కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను తెలుసా? చాలామంది బాధలు, మనశ్శాంతి, ధనం ఉన్న మనశ్శాంతి లేదంటున్నారు. మీకు మనశ్శాంతి కావాలి అనుకున్న వాళ్ళు 6 గంటలకి 6 పెట్టంగానే మా ఇంట్లో అరుపులే వినపడకూడదు. సదాశివ దేవతలు వెళ్ళే టైంలో ఇంట్లో వచ్చి సైలెంట్గా ఉండాలంట. అరుపులు, టీవీలడ ఎక్కువగా సౌండ్లు పెట్టుకుంటారు కదా, అదడ తగ్గించుకోవాలి. 6 దాటితే మీరు 6:30, 7 పైన ఏమైనా పెట్టుకోండి. 6 గంటలకు మాత్రం కొన్ని పాటించండి, మీకు మనశ్శాంతి ఉంటుంది. అరిచేది, గట్టిగా మాట్లాడేది ఉండకూడదు. ఒకటి, తలుపు అనేది మన గుమ్మంలో ఉన్న తలుపుని మనము దేవతలు, అది మహాలక్ష్మి, ఆ తలుపుని ధనాన్ని వేస్తారు. అక్కడ నీ మనశ్శాంతి పోతుంది తెలుసా? తలుపు ఎంత సౌండ్ వేస్తావో అంత సౌండ్లో ఆ తల్లి ఇచ్చి, వీళ్ళు తలుపునే ఇంత నిదానంగా వేయలేకపోతున్నారు, వీళ్ళు బతుకుల్లో ఏం నిదానం ఉంటుందని ఆ తల్లి అంటా వెళ్ళిపోతుందంట. కానీ మనమడ కొన్ని తప్పు చేసి ఆ భగవంతుడు మనకి ఇవ్వలేదే అనటం తప్పు. తలుపుల పైన తలుపులు కానీ తపాన్ని వేయకూడదు. తర్వాత గుమ్మం గడపని తొక్కకూడదు. గడప కాడ మనము ఆ తల్లి ఎప్పుడు వచ్చి నిలబడాలన్నా ఆ గడప శుభ్రంగా ఉండాలి. ఆ గడపను తొక్కి నిలబడేది ఇదనేది ఉండకూడదు. పిల్లలు ఉన్నాడా, పిల్లల్ని మనం కండిషన్ చేయాలి. తలుపు గేట్లు దనదనం కొట్టినాడా మన ఇంట్లో పిల్లలకి ఏం తెలీదు. అమ్మ అంటుందంట, పసిబిడ్డలకి ఏం తెలుస్తుంది, దున్నపోతులాగా మీరున్నారు, పసిబిడ్డకి చెప్పి పెంచాలి అని అంటుందంట. నిజంగానే ఇది శాస్త్రంలో ఉండేదో చెప్తున్నా. కానీ ఇవన్నీ పాటించాలి. పసిబిడ్డ తెలియని పనులే చేస్తుంది. మనం బిడ్డని పద్ధతిగా, నన్ను ఇలా చేయకూడదు తల్లి, అమ్మవారు ఉండేది, అమ్మవారు వస్తేనే కదా మనం ఈ పొద్దు ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళగలుగుతాయని పిల్లలకి మంచి చెప్పి పెంచండి ఫ్రెండ్స్. మీ మంచి కోరి చెప్తున్నాను. ఇంట్లో మనశ్శాంతి లాంటి అరుపులు ఉండకూడదు, గట్టిగా మాట్లాడటం ఉండకూడదు. నిదానమైన మాటలతోనే నీ కుటుంబం బాగుంటుంది, మీరు మీ బిడ్డలు బాగుంటారు. ప్లీజ్ వీలైతే లైక్ చేయండి, 10 మందికి